మెడికల్ ఫ్యాకల్టీ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్ అండి. వేర్ ఎవర్ ద ఉమెన్ ఈజ్ వర్కింగ్ అవుట్ సైడ్, ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ డొమైన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇది ఓన్లీ మెడికల్ స్టూడెంట్ మీద అని చెప్పి ఓన్లీ మెడికల్కి కన్ఫైన్ చేయకుండా ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ద ఉమెన్ ఈజ్ వర్కింగ్ ఇన్ విచ్ ఎవర్ వర్క్ ప్లేస్, దీన్ని ఒక జనరలైజ్డ్ ప్రాబ్లమ్గా తీసుకొని మనము దీన్ని సొల్యూషన్ కోసం ఆలోచించాల్సి ఉంటుంది. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ ఆల్వేస్ జస్టిస్ డినైడ్. సో దీన్ని సీరియస్గా తీసుకొని మనము తగిన జస్టిస్ తీసుకోగలిగితే ఉమెన్ పీజీస్ కానీ ఉమెన్ స్టూడెంట్స్, ఉమెన్ ఫ్యాకల్టీ అండ్ ఉమెన్ వర్కర్స్ ఏ ఫీల్డ్లో ఉన్నా వాళ్ళకి ప్రభుత్వం మంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అంటే భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టడం కానీ, వాళ్ళకి ప్రాపర్ రూమ్స్ ఆ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కొంచెం మాడిఫై చేసుకొని మనము దాని మీద దృష్టి పెడితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టాప్ చేయగలుగుతాం. అండ్ అన్నోన్ పీపుల్ని ఎంటర్ చేయనివ్వకుండా ఆ స్క్రూటినీ కూడా మనకి ఏర్పాటు చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ విల్ స్టాప్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.